మీ గుణాలు కూడా అచ్చు కుదిరట్టు వచ్చాయి. నా గుణాలు కూడా వచ్చాయి. వెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉండవు అనుకుంటాను. అదేం లేదత్తయ్య. నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమా. ఏం కోరుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే కాదు. 14 ఏళ్ల క్రితం వరకు నాకెవరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో గోర్ఖా రే మూర్ఖా. ఉయ్యాలని ఓహో నేపాల్ అడిగేశానా? తెలుగు అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నిజంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేమవసరమ్మా, నీ కోళ్ళకి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కానీ. నా కోడలికేమిరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకేం సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో ఉన్న చీరలను కొని సరే చూడండి. మీ షాప్ లో ఉన్న మంచి చీరలను వేయండి. కాంపోజిషన్ రాయమంటే ఇంపోజిషన్ రాసావేమిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాడి కాంపోజిషన్ రాసి. రాయను. పోనీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళిలా కాలిపోతావు? జ్వరం వచ్చిందా?